యాకోబుకు దేవుడు 12 మంది కుమారుల్ని ఇచ్చాడు. ఎంతమంది కుమారులు? అందులో 11వ వాని పేరు యోసేపు. ఇప్పుడు యోసేపును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యోసేపు ఎన్నో కుమారుడు యాకోబుకి. మరి 12వ వాళ్ళు ఎవరు? 12వ వాని పేరు బెన్యామీను. అందరూ చెప్పండి నోటితో. మనం బెన్యామీను గురించి మాట్లాడుకోవటం లేదు. యాకోబు కుమారుల్లో 11వ వాడైన యోసేపును గురించి మనం మాట్లాడుతున్నాం. యోసేపు తన అన్నల చేత 10 మంది అన్నల చేత తృణీకరించబడినవాడు. యోసేపు వెలివేయబడినవాడు. యోసేపు తక్కువగా చూడబడినవాడు. యోసేపు తన అన్నలు చేత అమ్మివేయబడినవాడు. ఎందుకు యోసేపు అంటే వాళ్ళ అన్నలకు అంత ద్వేషం అంటే, తండ్రికి ఇష్టమైన కుమారుడట. ఎవరో చెప్పండి, ఆయన పేరు యోసేపు. తండ్రికి ఇష్టమైన కుమారుడు గనుక ఇక మాట్లాడితే తండ్రి ఈ యోసేపునే చేరదీస్తున్నాడు, రంగురంగుల చొక్కాయలు కొంటున్నాడు, తన మాటే మనందరి మాట కంటే పైన పెడుతున్నాడు అని అన్నలు అసూయపడి తమ్ముని మీద ద్వేషం పెంచుకున్నారు. అసూయ అనేది మనలో ఏం పెంచుద్ది? ద్వేషాన్ని, అసహ్యాన్ని, తృణీకర భావాన్ని పెంచుద్ది. ఇతరులను చూసి వారవలేం, ఇతరుని కళ్ళతో చూడలేం. ఎందుకు వస్తుంది ఆ స్వభావం మనిషి కంటే? లోపలున్న అసూయ. చెప్పండి, ఏంటి చెప్పండి? అంత ద్వేషం ఎక్కువైపోయినప్పుడు ఒక రోజున తండ్రి యోసేపును అన్నల దగ్గరికి పంపించాడు. మీ అన్నలు చాలా రోజులైంది నాయన వచ్చి, వాళ్ళు కనపడలేదు, ఇంటికి రాలేదు, అక్కడే మందల దగ్గర ఉండిపోయి ఎలాగున్నారో చూసిరా అని పంపితే అన్నయ్యలు ఎలాగున్నారో అని చూడ్డానికి వెళ్ళాడు యోసేపు. చూడ్డానికి వెళ్ళిన యోసేపును పట్టుకొని గోతులో బట్టలు తీసి గోతులో గెంటి అతన్ని పిడుగుద్దులు గుద్ది చంపేద్దామని నిర్ణయం చేసుకున్నారు. చంపుదాం అనుకుంటే పెద్దవాడైన రూబేను, మనం చంపటం మంచిది కాదు, చంపటం వల్ల మనకేమీ రాదు, అమ్మేస్తే మనకు కనీసం డబ్బులన్నా వస్తాయని చెప్పి ఇస్మాయేలీలకి యోసేపును వారు అమ్మివేశారు. ఇస్మాయేలీలు తీసుకెళ్ళి ఐగుప్తు దేశములో వారు పోతీఫర్ అనే వ్యక్తికి అమ్మివేశారు. పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు. అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళాడు. చెరసాల నుంచి రాజుకోటలోకి వచ్చాడు. అక్కడున్న స్త్రీలలో ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు యోసేపునకు 2 కుమారులు పుట్టారు. అందులో పెద్దవాని పేరు మనష్షే, చిన్నవారి పేరు ఎఫ్రాయిము. పెద్దోడు చిన్నోడు రెండిద్దరు. నాయపు తిరగండి మీరు. పెద్దవాడు పేరు మనష్షే, చిన్నవాని పేరు ఎఫ్రాయిము. 2 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి తండ్రి దీవించే ఆనవాయి ఉంది.
ఆశీర్వాదాలు తండ్రి ఇవ్వాలనే ఇచ్చే ఆనవాయితీ వారికి ఉంది. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకును దీవించాడు, ఇస్సాకు యాకోబును దీవించాడు. తర్వాత కనాను దేశంలో కరువు వచ్చింది, అంటే తండ్రి గారు ఉంటున్న దేశంలో కరువు వచ్చింది. ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉంది అని వారు తెలుసుకొని మొత్తానికి ఐగుప్తు దేశం వచ్చేసారు. అన్నలు, తండ్రి, తర్వాత తన కుటుంబం అంతా ఐగుప్తు దేశానికి వచ్చేసారు. వచ్చిన చాలా కాలానికి కుటుంబం అంతా ఏకమైపోయారు. తండ్రితో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు. నాయనా, నువ్వు అన్నలను చూడమంటే వెళ్ళి అక్కడ ఏదో జంతువు నిన్ను తినేసింది, చచ్చిపోయావు, ఇంక లేవు అనుకున్నాను. దేవుడు నిన్ను ఐగుప్తు దేశంలో ఒక మంచి స్థానంలో పెట్టాడు. ఒక ప్రధానమంత్రి హోదాలో దేవుడు నిన్ను ఉంచాడు. కాబట్టి దేవుడు నీ పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ పిల్లలిద్దరిని ఆశీర్వదిస్తాను, నా దగ్గరికి తీసుకురా అన్నాడు. యాకోబు దగ్గరికి, అయ్యగారి దగ్గరికి వెళ్ళండి మీరు ఇద్దరు. అదిగో నేను యోసేపుని, అయ్యగారు ఎవరా? యాకోబు గారు. యాకోబు గారి దగ్గరికి పంపించాడు. అప్పుడు నేను వెళ్ళి చూడండి, నేను వెళ్ళి యాకోబు గారితో అన్నాను, అయ్యా ఇదిగోనండి నా ఇద్దరు కుమారులు, వీడి పేరు మనష్షే అండి, వీడి పేరు ఎఫ్రాయిం అండి. నా పెద్ద కుమారుని దీవించును ఆయన. ఆశీర్వాదాలన్నీ ఎవరి మీదకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి కాదు, మా తండ్రి కాదు, యాకోబు కాదు, నా ఆశ అంతకిడి మీద ఉంది. అందుకనే నా తండ్రి కుడి చేతి పక్కన నిలబెట్టాను. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా తండ్రి దీవించండి అంటాడు కదా. దీవించండి కుడి చేయి ఎవరి మీదకి వచ్చేది? మా తండ్రిది. పెద్ద కుమారుడి మీదకి వెళ్ళిపోద్ది నా తండ్రి కుడి చేయి, కాబట్టి పెద్ద కుమారుడు దీవించబడతాడని నేను అనుకున్నాను. అలాగే యోసేపు కూడా అనుకుని తన ఇద్దరు కుమారుల్ని తండ్రి దగ్గర నిలబెడితే, నాయనా దీవించు అన్నాను. అప్పుడు తండ్రి గారు ఏం చేశారంటే అలాగే వేశారు చెయ్యలు. ఎలాగేశారు చూశారు అందరూ? యుక్తిగా కుడి చేయి ఎవరి మీద పడింది? చిన్నవాడి మీద పడింది, ఎడం చెయ్యి. కాబట్టి ఎఫ్రాయిమును దేవుడు కోరుకున్నాడు. వాళ్ళిద్దరిలో మనష్షే ఎఫ్రాయిములను తన తండ్రి ఎదుట నిలవబెట్టినప్పుడు దేవుడు కోరుకున్న కుమారుడు ఎవరంటే ఎఫ్రాయిం. నాయనా పొరపాటు పడుతున్నా, నువ్వు ఒకరి మీద చెయ్యబోయి ఇంకొకరి మీద వేసేస్తున్నా. నో, వీడు పెద్దోడు, వీడి మీద చెయ్యి అన్నాడు. అప్పుడు తన తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నీ పెద్ద కుమారుడు అన్న సంగతి నాకు బాగా తెలుసు, ఈ ఎడం పక్కన ఉన్నవాడు చిన్నోడన్న సంగతి కూడా నాకు తెలుసు. అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై, ఎవరంటే పెద్దోడు అంతేనా? ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగుతాడు గాని ఇతని తమ్ముడు, ఎవరు తమ్ముడు? మనష్షే తమ్ముడు. అతని పేరేం పేరు? ఎఫ్రాయిము. ఇతని అంటే మనష్షే తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. అతని సంతానము అనేక మంది జనములకు సంతానమగును. గట్టిగా స్తోత్రాలు చెప్పండి, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మర్చండి. ఇతడును అతని కంటే గొప్ప సమూహం అవుతాడు. పెద్దవాడి కంటే చిన్నవాడు
అధికమైన జనమైపోతాడు అని తన కుమారుడైన యోసేపుతో చెప్పాడు. అంటే దేవుడు తన తండ్రి ద్వారా ఏ కుమారుణ్ణి హెచ్చుగా ఎంచాలని కోరుకున్నాడు? చెప్పండి సారి, చెప్పండి. ఎవరు? చిన్న కుమారుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చిన్న కుమారుణ్ణి దేవుడు ఇష్టపడ్డాడు. ఎఫ్రాయిమును దేవుడు ఎన్నుకున్నాడు. ఎఫ్రాయిము పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎఫ్రాయిమును జ్యేష్ఠపుత్రునిగా దేవుడు చేసుకుని ఉన్నాడు. ఎఫ్రాయిమును దీవించాలనుకున్నాడు. ఎఫ్రాయిమును ఆశీర్వదించాలని దేవుడు అభిప్రాయపడ్డాడు. కానీ దేవుడు అభిప్రాయపడ్డాడు కానీ దేవుడు అనుకున్నట్టు ఎఫ్రాయిము జీవితము జీవించలేదు. ఈరోజు ఎఫ్రాయిమును గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానము చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, చాలాసార్లు అనుకుంటాం పెద్దవాడిని దీవిస్తే బాగుండు అని. ఆ రోజున యోసేపు ఎలాగనుకున్నాడో మనం కూడా రకరకాలుగా ఇలా జరిగితే బాగుండు, అలాగ జరిగితే బాగుండు, మా ఇంటిలో ఇలాగుంటే బాగుండు, మా పిల్లలు ఇలాగ జీవిస్తే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. సాధారణంగా మనుషులమైన మనం, మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు, మన మార్గాలు వేరు, దేవుని యొక్క మార్గములు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు దేవుడు. మీ తలంపులకు నా తలంపులకు భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో మీ ఆలోచనలకి నా ఆలోచనలకి అంత ఎత్తుగా ఉన్నది అన్నాడు. మానవులమైన మనం సహజంగా రకరకాలుగా ఇలా జరిగితే బాగుండు, అలాగుంటే బాగుండు అని అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక మన పట్ల ఏమై ఉందో తెలుసుకోవడానికి ఇష్టపడలేము. అయితే మనష్షే పెద్ద కుమారుణ్ణి తండ్రి దీవిస్తే బాగుండు అని యోసేపు ఎలాగనుకున్నాడో, అయితే దేవుడు మాత్రం ఎవరిని జ్యేష్ఠ కుమారుడిగా ఎన్నుకున్నాడు? ఎఫ్రాయిముని జ్యేష్ఠ కుమారుడిగా ఎన్నుకున్నాడు. ఎఫ్రాయిము పట్ల దేవుడు ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఎఫ్రాయిము దేవుని ప్రణాళిక తగినట్లుగా జీవించలేకపోయాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక, దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నిజమే, బైబిల్లో వ్రాయబడింది, ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు అట్లండి? ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. మన కొరకు ఆయన మన కోసం సంఘమే ప్రార్థన చేస్తుంది అనుకుంటున్నాం. దేవుడు కూడా మన గురించి ఏం చేస్తున్నాడట? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, రోమాపత్రికలోను హెబ్రీ పత్రికలోను కూడా 2 చోట్ల చెప్పాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. స్తెఫను చనిపోయినప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కుమారుడు ఉన్నాడు, ఆయన లేచి నిలవబడ్డాడు. నిలిచి ఉండుట నేను చూచితిని తండ్రి కుడి పార్శ్వమందు అన్నాడు స్తెఫను. పత్రికల్లో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు, అనగా ప్రార్థన చేస్తున్నాడు.
దేవుడు ఒక ఆలోచన ఇక్కడ కూడి ఉన్న ప్రతి వారి కొరకు కలిగి ఉన్నాడు. ఈ చర్చికి వచ్చా మేము దేవుని మాటలు వింటున్నాం, నేను దేవుని బిడ్డని అని మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ చెప్పండి? మీరు దేవుని బిడ్డలని నమ్ముతున్నారా? ఏదో అందరూ వచ్చారు సరదాగా నేను వెళ్దామని వచ్చారా? దేవుని బిడ్డగా నన్ను చేసుకున్నాడు దేవుడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డగా నిన్ను చేసుకున్నాడు అని నీ హృదయానికి అనిపించేలాగా చేశాడంటే పరిశుద్ధాత్ముడే నిన్ను ఈ స్థలానికి తోడుకొచ్చాడు. నేను రమ్మంటే రాను, అయ్యగారు రమ్మంటే రారు మీరు. ఒకవేళ నా కోసం వచ్చినా ఆయన కోసం వచ్చినా ఒక 2-3 వారాలు వచ్చి ముఖస్తుతి కొరకు కూర్చుని వెళ్ళిపోతారు తప్ప పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ స్థలాల్లో తీసుకురాకపోతే మీలో ఎవరు కూడా ఈ స్థలంలో కూర్చోలేరు, ఉండలేరు, ఆలకించలేరు. దేవుడు తన ఆత్మ చేత మనల్ని ఈ స్థలానికి తోడుకుని వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుచేత దేవుని ఆత్మ మనం తోడుకొచ్చింది అంటే దేవుని దృష్టిలో నువ్వు నేను ఉన్నావు. ఈ మందిరంలో దేవుణ్ణి స్తుతిస్తున్నావంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాడు. ఏ విధంగా ఎఫ్రాయిమును ప్రక్కగా పెట్టాడో తండ్రి ఈ లోకం నిన్ను ప్రక్కగా పెట్టచ్చు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు నిన్ను వెలివేసిన వ్యక్తిగా నిన్ను చూడొచ్చు. ఈ లోకంలో ఉన్న మనుషులు చిన్నవాడిగా చిన్నదానిగా నిన్ను చూడొచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో నీవు చిన్నదానిగా నీవు కనబడవచ్చు. నీవు మనుషుల దృష్టిలో పెద్దదానువు గాని పెద్దవాడువు గాను కనబడకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎఫ్రాయిము వలె నిన్ను తన జ్యేష్ఠ కుమారుడిగా, ఎఫ్రాయిము తండ్రి ఏ విధంగా ఎఫ్రాయిమును ప్రక్కన పెట్టి మనస్సేనే దీవిస్తే బాగుండని కోరుకున్నాడో అందరూ ఇతరులను చూసి నిన్ను కూడా చిన్నవాడిని చూసినట్లు అనేక మంది నిన్ను చూస్తున్నారేమో. కానీ నువ్వు ప్రజలు నిన్ను చూస్తున్నట్లు దేవుడు నిన్ను చూడటం లేదు. అమ్మా వింటున్నారా? అమ్మా వింటున్నారా? మనుషులు మనల్ని చూస్తున్నట్లు మన దేవుడు మనల్ని చూడటం లేదు. దేవుడు చూసే విధానం వేరు, మనుష్యులు చూసే. అందుచేత దేవుడు ప్రతి వారి కొరకు ఒక ఆలోచన, ప్రతి వాని కొరకు ఎఫ్రాయిము వలె నిన్ను నన్ను కూడా ఆయన తన జ్యేష్ఠ కుమారుడిగా తన కుడి చేతిని మనకిచ్చి మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ఎఫ్రాయిము నిన్ను నా జ్యేష్ఠ కుమారుడిగా చేసుకున్నాను అన్నాడు దేవుడు. ఎఫ్రాయిము పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఆలోచన దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడని మీరు నమ్మితే దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచనకు తగినట్లు మనం జీవించాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు ఆయన మందిరంలో నన్ను నాటుకున్నాడు, ఆయన వాక్యంలో నాటుకున్నాడు, ఆయన సంఘంలో నాటుకున్నాడు అని నీవు నమ్మితే దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రవర్తించాలి. యజమానుడు వాడుకొను పాత్రగా మనం ఉండాలి. పనికిరాని పాత్రగా కాదు. పనికిరాని మనలను దేవుడు పనికొచ్చే పాత్రగా వాడుకోవడం కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. పరమకుమారి మనల్ని చేసుకుని మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎఫ్రాయిమును దేవుడు ఎన్నుకున్నట్లుగా నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు ఎన్నుకున్నాడా లేదా మీరు దేవుడిని ఎన్నుకున్నారా? ఏమండి, మీరే ఎన్నుకున్నారా దేవుణ్ణి? సెకండ్ వాళ్ళు మీకు దేవుడు ఎన్నుకుంటేనే మీరు ఇక్కడికి వచ్చారు. రైట్? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఎన్నుకుంటే ఎన్నుకోబడిన నీవు నేను ఎలా ఉండాలి? దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి. దేవుడు ఆయన మందిరంలో మనల్ని నిలబెడితే
ఆయన్ని చిన్నవారిగా ఉన్న మనల్ని పెద్దవారిగా గుర్తిస్తే పెద్దవారిగానే మనం కనపడాలి. రైట్? స్తోత్రం చెప్పండి. అయితే ఎన్నుకున్న తర్వాత ఎఫ్రాయిం ఏమైపోయాడంటే చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఎఫ్రాయిము నెంబర్ 1 హోషియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే. చెయ్యి పట్టుకొని ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే. వారిని కౌగిలించుకొనిన వాడును నేనే. వారిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. దేవుడు చెప్తున్న మాట. ఎఫ్రాయిమీయులు గూర్చి దేవుడు చెప్తున్న మాట ఈ మాట. ఎఫ్రాయిమును దేవుడు ఎన్నుకున్నాడని మనం విన్నాం. ఎఫ్రాయిము పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మనం ఆలకించాం. అదే దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిమును చెయ్యి పట్టి వానికి నడక నేర్పిన వాడను నేనే. స్తోత్రం చెప్పండి. చెయ్యి పట్టి నడక నేర్పడం అంటే ఎప్పటి నుంచి దేవుడు అతనితో ఉన్నాడన్నమాట. బాల్య దశ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి నేను అతనితో ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? నీవు దేవునికి మనసు ఇచ్చినప్పటి నుంచి ఉన్నాడు ఆయన. బాల్య వయసులో ప్రభువుని నమ్ముకుంటే అప్పటి నుంచి నీతో ఉన్నాడు. బాల్య వయసు నుండి ఒకవేళ దేవుడు రక్షకుడు నాకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నా దేవుడు అని నమ్మినప్పుడు అప్పటి నుంచి దేవుడిని నడిపిస్తున్నాడు. నీ చెయ్యి పట్టుకుని అతనికి నడక నేర్పిన వాడను, అతన్ని కౌగలించుకున్నవాడు. అమ్మా, దేవుడు కౌగిలించుకున్నాడట. ఎవరిని చెప్పండి? ఎవరిని కౌగిలించుకున్నాడు? నిజమే. కౌగిలించుకుంటే ఎంత ధైర్యం వచ్చేద్దా. స్తోత్ర. మేము సేవకులు అప్పుడప్పుడు ఒకరినొకరు కౌగిలించుకుంటాం. అదొక అటాచ్మెంట్. విశ్వాసులు మీరు కూడా ప్రభురాత్ర బల్ల స్వీకరించిన తర్వాత ఒకరినొకరు కౌగిలించుకోవాలి. ఒకరి ప్రేమను ఒకరికి తెలియచేసుకోవాలి. నేను అతన్ని కౌగిలించుకున్నవాడను నేనే. మూడవది, నేనే వానిని స్వస్థపరిచాను. 3 పనులు చేశాడు దేవుడు అతనికి. ఎంత ప్రేమ లేకపోతే ఈ కార్యాలు ఎఫ్రాయిం పెట్లు జరుగుతాయండి? దేవుడు నాకేం చేశాడు? చిన్నప్పటి నుండి దేవుడు నడుస్తున్నప్పటికీ కూడా దేవుడు నాకేం చేశాడు? అయ్యి బాబోయ్, దేవుడు ఈ శోధన తెచ్చిపెట్టాడు. బాబోయ్, నేనేం పాపం చేశాను బాబు? దేవుడు ఏ శోధన తేడా? బైబిల్లో రాయబడింది, మన స్వకీయ ఆలోచనను బట్టే శోధనలు వస్తాయి. మీరు సిలువ ధ్యాన కోటాల్లో మీరు ధ్యానం చేస్తున్నారు. అందులో ఉన్న శోధన గురించి గత వారం అంతా శోధన గురించి మీరు ధ్యానం చేశారా? శోధన ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి రాదు. ప్రతివాడును శోధన ఎప్పుడు అపవాది దగ్గర నుంచి వస్తుంది. ప్రతివాడును తన స్వకీయ దురాలోచన వలన ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడతాడు. కానీ శోధన దేవుని దగ్గర నుంచి రాదు. అంచేత ఎవరైనా శోధించబడుతున్నప్పుడు నేను దేవుని ద్వారా శోధించబడుతున్నానని దేవుణ్ణి మనం అనకూడదు. దేవుడు శోధించేవాడు కాడు, దేవుడు పరీక్షించేవాడు మాత్రమే. అబ్రహామును పరీక్షించాడు తప్ప శోధించలేదు. ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు, జయం పొందాడు. నీకు వస్తున్న పరీక్షల్లో నీవు జయం పొందితే దానికి తగ్గ ఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎఫ్రాయిమును చెయ్యి పట్టి నడక నేర్పినోడు నేను.
మనకి నడక నేర్పినోడు దేవుడు. మాటలు రాని మనకి మాటలు నేర్పినోడు దేవుడు. నడవడం రాని మనకి నడవడం నేర్పిన దేవుడు. లోకంలో నడుతుమే తెలుసు, దేవుళ్ళు నడుతూ తెలియదు. అలాంటిది ఎలాగ నడవాలో ఆయన మనకి నేర్పాడు. ఎలాగ బ్రతకాలో నేర్పాడు. ఎలాగ ఉండాలో నేర్పాడు. నేర్పలేదా దేవుడు? దేవుని మందిరికి వచ్చాక ఎంతమంది జ్ఞానవంతులుగా మారలేదు మీలో? దేవుని వాక్యం చదివాక దేవుడు మమ్మల్ని కూడా అంత జ్ఞానంతో నింపలేదు. నడకరాని మనకు నడక నేర్పిన వాడు ఆయన. నిజమే, ఇదే నడకానికి లోకంలో నడిచావు కాదురా అబ్బాయి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అని చెప్పి ఆయన చెయ్యి పట్టి మనల్ని నడిపించుకున్నాడు. నేను నడక నేర్పిన వాడని నేను. రెండోది ఏం చేశాడు? ప్రేమ లేదు నీకు, ప్రేమించే వాళ్ళు లేరు, నిన్ను ఆదరించేవారు లేరు నీకు. అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, అందరూ నిన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నిన్ను చూసి వారవలేకపోతున్నారు, అందరూ నిన్ను చూసి అసూయ పడుతుంటే నేనున్నాను, ఏం పర్లేదు నీకని దేవుడు నిన్ను కౌగిలించుకున్నాడు. ఏం చేయాలమ్మా నీకు? ఏం చేశాడు దేవుడు నాకు? ఏం చేశాడు దేవుడు నాకు? ఏం చేయాలి? నడిపించట్లేదా దేవుడు? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. గట్టిగా చప్పలు కొట్టందరూ. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెయ్యి పట్టి నడిపించాను ఎఫ్రాయిముని. నిన్ను చెయ్యి పట్టుకొని నీ బాల్య వయస్సు నుండి కూడా, నీవు ప్రభువులో వచ్చినప్పటి నుండి కూడా ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. నడిపిస్తూ మన అడుగు జాడలు, మన అడుగులు జారకుండా, తొట్టిల్లకుండా, స్లిప్ అవ్వకుండా, పడిపోకుండా, ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా మనల్ని నడిపిస్తున్నాడు. నడిపించట్లేదా దేవుడు నిన్ను? నన్ను నడిపించట్లేదు దేవుడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నో, అందరిని దేవుడు నడిపిస్తున్నాడు. ఈసారి ఎత్తండి, నడిపిస్తున్నాడు దేవుడు నేను అన్నవాళ్ళు. చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. నాకు నడక నేర్పిన వాడు దేవుడు, నడిపిస్తున్నవాడు దేవుడు, ఆదరిస్తున్నవాడు దేవుడు. నడవడం రాని నాకు నడవటం నేర్పినోడు దేవుడు. ఇదే బ్రతుకు, ఇదే జీవితం, ఇదే లోకం, ఇదే ఎంజాయ్మెంట్ అనుకున్న మనకి ఇది కాదు, ఇది సరైన దారి అని తీసుకొచ్చి తన వాక్యములో నడిపిస్తున్నాడు. రెండవది ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. రెండోది ఏం చేశాడట? కౌగిలించుకోవడం అంటే అర్థం ఏమిటంటే ప్రేమతో చేరదీసుకోవటం. నేను అందరూ ద్వేషిస్తున్నారే, ఎవరైనా కౌగిలించుకున్న వారు ఉన్నారా? ఎవరైనా మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? అందరూ ద్వేషిస్తున్నప్పుడు, నీ వారు నిన్ను ద్వేషిస్తున్నప్పుడు, ఈ లోకం నిన్ను ద్వేషిస్తున్నప్పుడు, నీతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడకపోయినప్పుడు నీ దగ్గరకు వచ్చి నేను నీతో ఉన్నాను అని ఆయన నిన్ను కౌగిలించుకున్నాడట. కౌగిలించుకున్న దేవుడు ఎవరండి? యేసు ప్రభు వారు నిన్ను ఇంత ప్రేమను నీ పట్ల చూపించాడు ఆయన. మూడో మాట, స్వస్థపరిచాడు. నిజమే, పాప రోగంతో ఉన్న మనల్ని
స్వస్థపరిచి మనకు ఆరోగ్యమునిచ్చి తన మందిరంలో నాటుకున్నాడు ఆయన. స్వస్థపరిచాడు ఆయన. రోగముతో ఉన్నప్పుడు స్వస్థపరిచాడు, మానసికంగా స్వస్థపరిచాడు, శారీరకంగా నిన్ను స్వస్థపరిచాడు, అన్ని విధాలుగా నిన్ను స్వస్థపరిచాడు. స్వస్థ బుద్ధిని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. స్వస్థ పరిచితిని ఈ రోజున దేవుడిని కార్యాలు చేశాడే నీ పట్ల. నన్ను స్వస్థపరిచాడు. వ్యక్తిగతంగా మిమ్మల్ని స్వస్థపరిచాడా దేవుడు? నన్ను స్వస్థపరిచాడని వాళ్ళ స్తోత్రం చెప్పండి. 1, చెయ్యి పట్టి నడకను. 2, కౌగిలించుకున్నాడు. మగవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. 1, చెయ్యి పట్టి నడిపించాడు, నడక నేర్పాడు. 2, కౌగిలించుకున్నాడు. 3, మరి ఎన్ని కార్యాలు చేస్తే ఎఫ్రాయిం ఏం చేసాడంటే చివరికి ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఏంటి, నేను నడక నేర్పానన్న సంగతే. 2, కౌగిలించుకున్నానన్న సంగతి, స్వస్థపరిచానన్న సంగతే. వారికి మనస్సున పట్టలేదు. చాలా మంది మేళ్లు పొందుకుంటారు కానీ మనసులో ఉండవు. మేలు చేసినోడికే తిరిగి ఏం చేస్తారా చెప్పండి? కీడు చేస్తారా? మేలు చేసిన వాళ్ళ మీదే తిరగబడతారు. అది మనిషి గుణం. కానీ మీరు అలాంటి వారు కాదు, ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం. ఏమండి, ఈడు మాత్రం ఎఫ్రాయిముకి నడక నేర్పినా, కౌగిలించుకున్నా, స్వస్థపరిచినా అసలు మనసులోనే లేవంటాయి. అసలు అతడు మనస్సున పెట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా. ఇంకా దేవుడు ఏం చేశాడంటేనట, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహబంధంతో నేను బంధించి అతన్ని ఆకర్షించి తిని. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు. ఆ బండి దింపేటప్పుడు పనంతా అయిపోయాక ఆ బండి నడిపేవారు యజమానుడు ఏం చేస్తాడంటే ఆ ఎడ్ల మీద ఉన్న కాడిని తీసి పైకెత్తేస్తాడు. అంటే బరువంతా తీసేస్తాడు. దేవుడు మన బరువంతా తీసేసాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. పశువుల మీద మోపబడిన కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి. నేను ఎఫ్రాయిము యొక్క కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. కాడి, ఇప్పుడు ఎడ్లకి కాడి ఉండగా పెట్టడం గడ్డి. కాడి తీసాక వాటిని కట్టాక పొట్లో గడ్డేస్తాడు యజమానుడు. అలాగూ మన కాడి తీసేసాడు ఆయన. కాడంటే ఏంటి? కాడంటే బరువు. మన మీద ఉన్న బరువు, మన భారం, మన మీదున్న ఆ భారాన్ని తొలగించి నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నిన్ను జ్యేష్ఠ కుమార్తెగా కుమారుడిగా చేసుకున్న నీ దేవుడు నీ కాడిని తొలగించి నీకు ఆయన భోజనం పెట్టాడు. హల్లెలూయా. స్నేహబంధము చేత నేను అతనిని ఆకర్షించి తిని. తర్వాత ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టాను అతనికి? నేను భోజనాన్ని పెట్టి తిని. అయినా అతడు 13:4 కానీ వారు ఈ సంగతి వారికి మనస్సును పట్టలేదు. అతడు దేవుని కార్యాలను అతను స్వస్థపరిచినా, ప్రేమించినా, కౌగులించుకున్నా, ముందుదేంటి
నడిపించిన ఆ సంగతిని వారు మనస్సున పెట్టలేదు. హోషేయ గ్రంథం 4:17 ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయేను. వారిని అలాగుననే ఉండనిమ్ము. ఎందులో కలిసిపోయాట? ఎంత దారుణం అండి! నడక నేర్పాడే, కౌగిలించుకున్నాడే, స్వస్థపరిచాడే, అది మనసుకు రావట్లేదు. రెండవది, ఎఫ్రాయిము చేసిన రెండవ తప్పిదం, అతడు విగ్రహములతో కలుసుకొనెను. ఏదైనా ఆయనకి ఇష్టమవుద్ది కానండి, ఆయన్ని దేవుడు కాదు, నువ్వు దేవుడవు కాదు, నాకు వేరొకడు దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఒప్పుకోడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు చెప్పాడు. అయినా కానీ ఎఫ్రాయిము విగ్రహములతో ఇంత ప్రేమను దేవుడు అతని మీద చూపించిన, రెండవది అతను ఎందులో కలిసిపోయాడట? విగ్రహములతో. లాస్ట్లో అడుగుతాను ఇవన్నీ కూడా మిమ్మల్ని. రెండవది, అతడు విగ్రహములతో కలిసిపోయిన. 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేను. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేను. దేవుని పిల్లలతో సహవాసం చేయడం మానేసి ఎవరితో కలిసిపోయాడట? అన్యజనులతో. దేవుడంటే ఎరగని వారితో కలిసిపోయాడు. ఈరోజు నువ్వు ఎవరితో కలిసిపోతున్నావు? దేవునితో కలవండమ్మా, దేవునితో కనెక్ట్ అవ్వండి. అందుకనే మీకు ప్రతిరోజు దేవుని మందిరం అందుబాటులో ఉంది, దైవజనుడు అందుబాటులో ఉన్నాడు. ఈ 40 దినాలు వచ్చి దేవుని మందిరంలో మోకరించి దేవుని వాక్యం విని దేవునితో మరలా కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నా. లోకంలో కలిసిపోతున్నావేమో, అన్యుల్లో కలిసిపోతున్నావేమో, దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. నెంబర్ 1, అతడు విగ్రహములతో కలిసిపోయాడు. నెంబర్ 2, అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. 7:11 ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వయాయెను. ఎఫ్రాయిము పిరుకోడైపోయాడు. ఇదేంటండి, నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు కదా దేవుడు. జ్యేష్ఠ కుమారుడని ప్రేమించాడే, అలా ముందుకొచ్చేద్దాం, కౌగలించాడే, నడిపించాడే, స్వస్థపరిచాడే. ఈ రోజున పిరికిదనం ఎందుకు వచ్చింది నీకు? దూరం అయిపోయినందుకే పిరికితనం వచ్చింది నీకు. హల్లెలూయా. ఎవరికి దూరం అయిపోయినందుకు? దేవునికి దూరం అయిపోయినందుకు. దేవుని సన్నిధానానికి దూరం అయిపోయావు, దేవుని ప్రేమకు దూరం అయిపోయావు, నువ్వు విగ్రహములతో కలిసిపోయావు, అన్య జనులతో కలిసిపోయావు. పిరికి గుండె గల. కాబట్టి ఈరోజు నీకు పిరికి గుండె వచ్చింది. ధైర్యంగా ఉండవలసిన నీవు, భయం లేకుండా బ్రతకవలసిన నీవు పిరికివాడు అయిపోయావు, పిరికిదానం అయిపోయావు. అంటే దానికి గల కారణం దేవునిని విడిచిపెట్టిన జీవితం. హల్లెలూయా. ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వ ఆయను. తర్వాత 11-12 చదవండి. 11-12. ఎఫ్రాయిము అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. అబద్ధాల్లో మునిగిపోయాడట ఎఫ్రాయిము. ఎందులో మునిగిపోయాడు ఆయన? అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. 12:1. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. గాలి అర్థం వ్యర్థమైన కాల వ్యాపన, టైం పాస్. ఏ పని లేనుడైపోయాడు, గాలికి తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో ఆ వ్యక్తికి తెలియదు. కారణం ఏంటంటే
దేవుని యొక్క మార్గంలో అతడు లేడు. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, మేయుచు ఉన్నాడు. తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. గాలిని మేయుచు ఏం చేస్తున్నాడట? తూర్పు గాలిని తూర్పు గాలిని వెంటాడుతున్నాడు. గాలిని వెంటాడుతున్నాడు. దేన్ని వెంటాడుతున్నావు నువ్వు? సమాధానమును వెతికి దానిని వెంటాడుము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంటే నువ్వు గాలిని వెంటాడుతున్నావు. ఎందుకు పని చేయని పనులు చేసుకుని గాలి పనులు చేసుకుంటున్నావు, వృధా ప్రయాసపడుతున్నావు, నీకు ఏమీ లాభం కానటువంటి పనులు చేసుకుని బ్రతుకుతున్నావు. నీ జీవితాన్ని కానీ నీ కుటుంబాన్ని కానీ ఉపయోగపడని పనులు చేయడమే గాలిని మేయుటకు సాదృశ్యం. ఈరోజున గాలికి తిరుగుతున్నావేమో, గాలిని మేస్తున్నావేమో, ప్రయోజనం లేని పనులు చేస్తున్నావేమో, వ్యర్థమైన కాల వ్యాపన చేస్తున్నావేమో. ఇవన్నీ సంపాదించటం కోసం వృధాగా వాటి కోసం ప్రయాసపడి నీ బలాన్ని నీ శక్తిని వృధా చేసుకుంటున్నావేమో. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. 12:14 ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను. ఇంకా కొంచెం ముందు, ఎఫ్రాయిము చేసిన నరహత్యకై పరులకు అవమానము కలగజేసినందుకు దేవునికి బహు ఘోరమైన కోపము పుట్టించెను. ఈ పనులన్నీ చేస్తూ ఎఫ్రాయిము దేవునికి ఏం చేశాడట? కోపం పుట్టించాడు. నువ్వేం పుట్టిస్తున్నావు దేవుడికి? నేనంటే దేవుడికి ఎంతో ప్రేమ అండి. ఎలాగ ప్రేమ ఉంది? దేవునికి ప్రేమ పుడుతుందా? మన మీద కోపం పుడుతుందా? ఆయనకి ప్రేమ పుట్టాలంటే ఏం చేయాలి మనం? ఎఫ్రాయిము లాగా ఉండాలా? ఎఫ్రాయిము ఏం చేశాడు? నెంబర్ 1, అతడు విగ్రహములతో కలిసిపోయాడు. నెంబర్ 2, అతడు అన్యజనులతో కలిసిపోయాడు. నెంబర్ 3, బుద్ధి లేని పిరికి గుండె గలవాడైపోయాడు. నెంబర్ 4, అబద్ధములు తట్టు తిరిగాడు. చాలా మంది నిజం చెప్తే నమ్మరు. స్తోత్రం చెప్పండి. అబద్ధం వాళ్ళకి ఎంతో కట్టిన ఫ్రేమ్లా కనపడుతుంది, దాన్ని నమ్ముతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబద్ధాలు నమ్ముతుంటే వాళ్ళకి చాలా ఇష్టం. అబద్ధాలు వినడం అంటే కూడా చాలా ఇష్టం. అబద్ధాల్లో బతకడం అంటే కూడా చాలా ఇష్టం. ఈ రోజున అబద్ధాలు తట్టు తిరుగుతున్నావా? సత్యంలోనే ఉన్నావా? సత్యమనగా యేసుక్రీస్తు వారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అబద్ధముల తట్టు తిరిగాడు. గాలికి వ్యర్థంగా తిరుగుతున్నాడు. అనవసరమైన పనులు చేస్తున్నాడు. గాలికి తిరుగుతున్నాడు. ఎఫ్రాయిము దేవునికి బహుఘోరమైన కోపము పుట్టించాడు. ఏంటి? దేవుడు ఎంత ప్రేమ చూపించినా, ఇంత బాగా స్వస్థపరిచినా ఇంకేం చేశాడు? చెయ్యి పట్టి అతనికి నడక నేర్పినా, కౌగిలించుకున్నా, ఇన్ని కార్యాలు చేసిన ఎఫ్రాయిం ఒక్క రోజున పశ్చాత్తాపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమండి? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరి ఒకటి లేదు. నిజమేనండి, దేవుడు ఒకప్పుడు నడక నేర్పాడు. దేవుడు ఒకప్పుడు మమ్మల్ని ప్రేమించాడు, కౌగిలించుకున్నాడు. దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. మేము దేవునికి దూరం అయిపోయాం, దేవుని ప్రేమకు దూరం అయిపోయాం, దేవుని శక్తికి దూరం అయిపోయాం. ఇదిగో ఈ రోజున ఎఫ్రాయిము ఏ విధంగా
వ్యర్థమైన వాటి తట్టు తిరిగాడో అలాగే మేము కూడా వ్యర్థమైన వాటి తట్టు తిరిగాం. పశ్చాత్తాపడదాం అనుకుంటున్నాం. మళ్ళా దేవుని ప్రేమను మళ్ళా తిరిగి పొందుకోవాలనుకుంటున్నాం అని మీరు ఆశపడితే, ఎఫ్రాయిము పశ్చాత్తాపడ్డాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథం 31:18, అది కాడికి అలవాటు కాని కోడె. కోడె ఎప్పుడైనా కాడికి అలవాటు పడద్దా? ఎద్దుల మీద పెట్టే కాడి కాడికి అలవాటు కాని కోడే. ఆ కాడికి అలవాటు అవ్వదు కదా చిన్న దూడ. ఇంకానే అది కూడా కరెక్టే. కోడి అంటే దూడ. ఓ కోడి దూడ అదొక భాష. ఇంకా నలగని దూడ, ఇంకా పన్ను ఏర్పడిన దూడ. దూడ మీద కాడి పెడితే అది ఏం చేయదు, లోబడనట్లుగా. అది ఎలా లోబడద్ది? దెబ్బలకు లోబడదు. అదే అలవాటు పడిన దూడ మీద కాడి పెడితే, కాడి పెట్టి దెబ్బ కొడితే లోబడనట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. ఆ దూడ లోబడదు. అలాగే ఆ దూడ ఎలా లోబడలేదో నీ శిక్షకు నేను లోబడుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ శిక్షకు నేను లోబడుచున్నాను. ఈ రోజున మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి శోధన ఒకవేళ శిక్ష కావచ్చు. కొన్ని శోధనలు నీ జీవితంలో కలుగుతున్నప్పుడు ఏదో దానిలో నుండి దేవుడు ఒక పాఠాన్ని నేర్పడానికి ఈ శిక్ష నాకు వస్తుందని నువ్వు నమ్మాలి. ఆ చిన్న దూడ మీద కాడి పెట్టి కొట్టినప్పుడు అది లోబడపోతే దానికి కాడి మోయడం ఇంకా రాదు. దేవా, నీ శిక్షకు నేను లోబడుచున్నాను. పశ్చాత్తాపం. ఏమండి, ఎఫ్రాయిముకి ఏమొచ్చింది? లోబడే గుణం వచ్చింది. ఇప్పుడు వరకు లోబడని గుణం ఉంది. ఎవరికి? ఎఫ్రాయిము. లోబడనులని ప్రజలారా మీకు శ్రమ. ఎవరు లోబడితే వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరు తిరగబడితే వారికి శ్రమ. తిరగబడే సంఘంగా ఉంటారా? తిరగబడే బిడ్డలుగా ఉంటారా? లోబడే బిడ్డలుగా ఉంటారా? స్తోత్రం చెల్లించండి. అయితే లోబడాలి. దేవుని మాటకు లోబడాలి. దేవుని సన్నిధికి లోబడాలి. దేవునికి లోబడాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్రాయిముకి పశ్చాత్తాపం వచ్చింది. ఎఫ్రాయిము పశ్చాత్తాపడుతున్నాడు. దేవా, నౌ ఐఎమ్ రిపెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను నీ ఎదుట పశ్చాత్తాపడుతున్నాను. ఒకప్పుడు నేను నీకు లోబడని వాడిని, విగ్రహములతో కలిసిపోయిన వాడను, అన్యులతో కలిసిపోయిన వాడను, పిరిక గుండె గలవాడను. ఆయన నీకు అనేక రీతులుగా కోపము పుట్టించిన వాడను. ఈరోజు నీకు నేను లోబడుతున్నాను. స్తోత్ర. ఎంతమంది ఈ మాట చెప్పగలదు? మనం దేవునికి నేను లోబడగలను. 40 రోజుల కూటాల ద్వారా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమున్నాయో, దేవునికి కోపం పుట్టించిన కార్యాలు ఏమున్నాయో, దేవుని దృష్టిలో ఏ విషయంలో నీవు దూరం అయిపోయావో, ఏ విషయంలో మనం దూరం అయిపోయామో, ఏ విషయంలో దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని మనం జీవించామో, ఈ 45 దినాలు పశ్చాత్తాపడి మళ్ళా దేవాన్ని నేను నీకు లోబడతాను, నీ సన్నిధికి వస్తాను, నన్ను నేను బాగు చేసుకుంటాను. నాకు మళ్ళా మొదటి ప్రేమ కావాలి. మొదట నువ్వు నన్ను కౌగలించుకున్నట్లుగా, మొదట నువ్వు నన్ను చెయ్యి పట్టి నడిపించినట్లుగా, ఆ మొదట నీవు నన్ను స్వస్థపరిచినట్లుగా నేను మళ్ళా ఆ పూర్వస్థితిని పొందుకోవాలి. ఆ పాత స్థితి నాకు కావాలి. ఆ మొదటి ప్రేమ నాకు కావాలి అని దేవుని సన్నిధానంలో
ఎఫ్రాయిము పశ్చాత్తాపడుతున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగినోడంటే, స్తోత్రం చెప్పండి. పశ్చాత్తాపడుతున్నటువంటి ఈ ఎఫ్రాయిము అలా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగగానే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిము ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ముందు జ్యేష్ఠ కుమారుడిగా చేసుకున్నాడు, ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, ఎఫ్రాయిం మై బిలవడ్ సన్, హల్లెలూయా, నా ముద్దు బిడ్డ అని పిలిచాడు. ఏం బిడ్డ? మీరు దేవుడికి ఏ బిడ్డలు అనుకుంటున్నారా? స్తోత్రం చెల్లించండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా, నేను నీకు విరోధంగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. నిన్నెప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటానేమన్నా. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. నీ గురించి నా కడుపులో చాలా వేదన. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా తప్పకుండా నేను కరుణిస్తాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 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 ఒక పాపి పశ్చాత్తాప పడితే దేవుడు ఆ వ్యక్తి వైపుకు తిరిగేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము మరి ఒకటి. ఎఫ్రాయిము పశ్చాత్తాపడ్డాడు. దేవా, నీ శిక్షకు నేను లోబడతాను, నీ మాటకు నేను లోబడతాను, నీ వాక్యానికి నేను లోబడతాను. నీ మాటే నాకు వేదం. ఇక నీ సన్నిధానానికి వచ్చేస్తాను. నాకు ఆ పూర్వ వైభవం కావాలి, నాకు ఆ పాత ప్రేమ కావాలి. నీవు నన్ను నడిపించినట్లుగా మళ్ళా నీవు నన్ను నడిపించాలి, నీవు నన్ను బాగు చేయాలి. నా గుండె పిరికె గుండె అయిపోయింది నాయన, నాకు ధైర్యం కావాలి నాయన, ధైర్యం చెడిపోయింది, మళ్ళా ధైర్యం దయచే ప్రభువా అని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అంటాడు, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా. ఇది నాని ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపముతో ప్రార్థన చేయగలదో, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధానంలో పశ్చాత్తాప పడతాడో, ఆ వ్యక్తిని నా ప్రియ ముద్దు బిడ్డ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని దేవుడు మిమ్మల్ని రమ్మని పిలుచుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎఫ్రాయిమా నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను నిన్ను తప్పక కరుణిస్తాను. నీ గురించి ఇప్పటి వరకు నా కడుపులో వేదన. మన గురించి దేవుడు వేదన పడుతున్నాడు. నువ్వు మారాలని వేదన పడుతున్నాడు, నువ్వు ఆయన వైపుకు తిరగాలని వేదన పడుతున్నాడు, నువ్వు పశ్చాత్తాపడాలని వేదన పడుతున్నాడు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు వేదన పడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వేదనని అర్థం చేసుకోయింది నాన్న. ఆయన కొరకు ఆయన వేదన పడేవాడు కాదు, ఆయన నీ కొరకు వేదన పడుతున్నాడు. వేదన వేదన వేదన. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నా కొరకు వేదన పడేవారు లేరు, నా కొరకు చింతించేవారు లేరనుకుంటున్నావేమో, నా కొరకు ఆలోచన చేసేవారు లేరనుకుంటున్నావేమో. ఇదిగో ప్రభు నీ కొరకు ఆలోచన చేసి ఆయన దగ్గరికి రావాలని, ఆయన చేతిలో ఉండాలని, ఆయన నిన్ను నడిపించాలని, ఆయన నిన్ను స్వస్థపరచాలని, ఆయన నిన్ను ప్రేమించాలని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి రండి, ఆయన వైపుకు తిరగండి, ఆయన చెంతకు రండి, ఆయన వైపుకు తిరగండి, ఆయన ప్రేమను పొందండి, ఆయన స్వస్థతను పొందండి. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని దేవుడు పిలుస్తున్నాడు.